పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప, దయ, దాక్షిణ్యాన్ని బట్టి దేవుడు మనకు మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. గత సంవత్సరంలో మనకన్నా చిన్నవాళ్ళు, బలాఢ్యులు, కొంతమంది పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మనం ధన్యులు అనుకుంటాను. ఎందుకంటే బతుకున్నందుకు కాదండి, దేవుడు మనకి ఇంకా ఛాన్స్ ఇచ్చారు జీవితాన్ని సరిచేసుకోవడానికి. ఎక్కడ మనం పరిశుద్ధంగా ఉండట్లేదో, ఎక్కడ పడిపోతూ ఉన్నామో, ఎక్కడ ఏది జయించలేకపోతున్నామో, ఏ అజ్ఞానంలో ఉన్నామో, అవివేకంలో ఉన్నామో, అంధకారంలో ఉన్నామో, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని ఇంకొంచెం మెరుగుపడడానికి, ఇంకొంచెం భక్తి చేయడానికి, ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చారు అనుకోవాలి. ఎవరు కూడా మన భక్తిని బట్టి కానీ, మన యొక్క యోగ్యతను బట్టి కానీ, మంచితనాన్ని బట్టి కానీ బ్రతకట్లేదు. ఆ మాటకు వస్తే కేవలం దేవుని యొక్క కనికరం. ఇంకొక దినం, ఇంకొక సంవత్సరం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. దేవుడిచ్చిన ప్రతి దినాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ మరి శ్రేష్టమైన భక్తిలోకి, దేవునికి ఇష్టమైన జీవితంలోకి, అనేకులకు ఆశీర్వాదం, ప్రయోజనకరమైన జీవితంలోకి రావటానికి దేవుడు నాకు మరొక దినం, మరొక నెల, మరొక సంవత్సరం అనుగ్రహించారు అనే విచక్షణ మనకు ఉండాలి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. ఈ సంవత్సరం కొరకు ఒక ప్రార్థనగా మనం ఈ మాటలు చదవాలని ఆశపడతా ఉన్నాను. ప్రభువా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ప్రభువా అనే మాట ఇక్కడ లేదండి. నేను నా జీవితానికి అలా కలుపుకొని చదువుకుంటాను ఈ వచనాలు. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని లేక సేవకురాల్ని లేక నీ దాసురాల్ని, దాసుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును ఈ సంవత్సరం అంతా నీ దృష్టికి అంగీకారంలోనుగాక. ఈ సంవత్సరం అంతా నాకు లేదు, లేక నా బ్రతుకు దినములన్నీ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకో కొన్ని రోజుల నుంచి ఈ మాటలు నా హృదయంలో మాటి మాటికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. కాబట్టి
రానున్న దినాల కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ఈ మాటలు నా హృదయంలో అనుకొని ఆ తలంపులే మీతో పంచుకుంటూ ఉన్నాను. దురభిమాన పాపం అంటే ఏంటి మనకు తెలియాలి. ఫాల్స్ ప్రిస్టేజ్ అంటాం. లేనిది ఉన్నట్టుగా నటించడం, లేక ఎవరో ఒకరిలాగా నటించడం దురభిమాన పాపం. నీకు లేనిది నీకు ఉన్నట్టుగా నటించడం, లేక నువ్వు కానిది నువ్వు అయినట్టుగా నటించడం. ఈ రోజుల్లో ఈ దురభిమాన పాపం చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా లోకస్తుల్లాగా తయారవడం, లోకస్తుల్లాగా ప్రవర్తించడం, లోకస్తుల్లాగా మాట్లాడడం, అలా లోకస్తుల్లాగా వేషధారణ, అలంకరణ, ప్రవర్తన ఉంటే నువ్వు ఎలా దేవుని బిడ్డవవుతావు? చాలా మంది సేవకుల్లో కూడా ఈ దురభిమానం కనపడుతూ ఉంటది. మనం మోసేది సిలువ, మనం వెంబడించేది సిలువ వేయబడిన యేసును, సాత్వికుడు దీనుడైన యేసును. నా గురువు సాత్వికుడు దీనుడు, ఈ లోకాన్ని త్యజించు అని చెప్పిన దేవుడైతే నేను ఆయన్ని వెంబడించాలంటే నేను కూడా సాత్వికంగా దీనంగా ఉంటేనే ఆయన్ని వెంబడించగలను. మనం లోకస్తుల్లాగా వస్త్రధారణ, అలంకరణ, ఈ జాడ్యం క్రైస్తవుల్లో కూడా వచ్చింది. నా దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడరేమో అనుకుంటాను. ఒక వ్యక్తిని చూడగానే ఈ బిడ్డ యవనస్తులైనా వృద్ధులైనా చిన్న పిల్లలైనా ఈ బిడ్డలు దేవుని బిడ్డలు, లేక క్రైస్తవ తల్లిదండ్రులకు విలువలు కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు అన్న ఒక అభిప్రాయం ఇతరుల్లో పుట్టాలి. ఈ రోజుల్లో లోకస్తులకి క్రైస్తవులకి ఏమీ తేడా ఉండట్లేదు. ఆ మాటకొస్తే సేవకులకు సేవకుల పిల్లలకు అన్యులకు తేడా ఏమీ తెలియట్లేదు. ఇది దురభిమాన పాపం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. ఈ మాటలు రాసిన వ్యక్తి ఎవరో కాదు, మహారాజు. ఈ మహారాజు ఎక్కడ తను ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లోకి వెళ్ళిపోతాడో, లేక దేవుని యొక్క బిడ్డగా ఉండలేకపోతాడో అనే ఒక భయంతో ఈ మాట రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఎక్కడ ఏ విషయానికి లోకస్తుల్లాగా ప్రవర్తిస్తామో, మాట్లాడతామో, లోకస్తుల్లాగా అలంకరించుకుంటున్నామేమో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ దురభిమాన పాపం ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది క్రైస్తవులకు తగదు, దేవుని బిడ్డలకు తగదు, బైబిల్కి తగదు. దురభిమాన పాపం, తప్పుడు అభిప్రాయాలు, అంచనాలు, వాదోపవాదాలు ఇవేవి ఉండదు. అందుకే ప్రభువారు చాలా ఖచ్చితంగా చెప్పారు, నువ్వు నన్ను వెంబడించగోరితే మొట్టమొదటిగా నిర్ణయించుకో. ఒక విలువ, దేవుణ్ణి వెంబడించాలి అంటే ఎన్ని కోల్పోవాలి, ఎన్ని వదులుకోవాలి, ఎలా ఉండాలి ఆలోచించు. నువ్వు నన్ను వెంబడింపగోరిన ఎడల లోకాన్ని త్యజించాలి, లోకస్తుల్లాగా ఉండకూడదు.
లోకస్తుల్లాగా ఆలోచించకూడదు. లోకస్తుల్లాగా ధ్యేయం ఉండకూడదు. లోకస్తులు చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలి అనేది చాలా ముఖ్యమైన ధ్యేయంగా ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలకు ఒకే ఒక ధ్యేయం, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలి. నువ్వు చదువుకునే బిడ్డవి కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, లేక ఇంటి ఇల్లాలివి కావచ్చు, చేతి పనులు చేసుకునే వ్యక్తివి కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు. నీ ధ్యేయం దేవుణ్ణి సంతోషపెట్టడం. నీ భక్తి దేవుణ్ణి సంతోషపెట్టడానికి. నీ భక్తి ఈ లోక విషయాలు సాధించటానికి కాదు. సమస్యలు, బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయండి, నాకు కూడా ఉంటాయి. కానీ మన భక్తి దేవుణ్ణి సంతోషపెట్టేటప్పుడు దేవుడు తప్పకుండా నీకేం కావాలో నాకు తెలుసు అన్నారు కదా. మనకేం కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం అడిగినప్పుడు దాన్ని మనకి ఇస్తూ ఉంటారు. నా నోటి మాటలు దురభిమాన పాపములో పడకుండా నా నోటి మాటలు జాగ్రత్త పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఐశ్వర్యం, ఘనత, బిరుదులు ప్రభువారు కోరలేదు. కొందరు చాలా తప్పుడుగా కొన్ని మాటలు చెప్తా ఉంటారు. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడు అయ్యారు అనే మాట మన ఆత్మీయమైన జీవితానికండి, ఐహికమైన జీవితానికి కాదు. ఆ మాటకొస్తే అబ్రహాము ధనవంతుడవలేదా అని అడుగుతారు. అబ్రహాము తన ధనాన్ని గురించి ఎప్పుడు అతిశయించలేదు. అతడు గుడారంలో నివసించాడు. దూరం నుండి ఆ పట్టణాన్ని చూచి దానికి వందనం చేశాడు. అతడు తన ధనం కానీ తన ఆస్తిని గురించి కానీ ఎక్కడా అతిశయించలేదు. ఈ లోక సంబంధమైంది నూలు పోగు కూడా నా దగ్గర ఉండకూడదు అని చెయ్యెత్తి ప్రమాణం చేసుకున్నాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చారు అంటే చాలా మంది 100కి ఒక 80 లేక 90% ఈ మాటను పట్టుకొని ఆయన దరిద్రుడయ్యాడు ధనవంతుడిని చేయటానికి అనేది మనకు దిగంబరులము. మనము సమస్తాన్ని పోగొట్టుకున్న వాళ్ళం, ఆత్మీయమైన జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళం, మనం చచ్చిన వాళ్ళతో సమానం. మనల్ని దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా చేయటానికి, రక్షణ భాగ్యం ఇవ్వడానికి, ఆత్మీయమైన శారీరక స్వస్థతలు ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆ మాటకొస్తే ఎంతోమంది భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తున్నారు. మన దేశంలోనే ఎంతోమంది జైలులో ఉన్నారు, ఎంతోమంది కొట్టబడుతూ ఉన్నారు, ఎంతోమంది దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, దరిద్రతలో ఉన్నారు. వాళ్ళకి ఏం జవాబు చెప్తారు ఇలా ప్రసంగాలు చేసేవాళ్ళు? మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడం అంటే ఆత్మీయమైన ఐశ్వర్యం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి, మనం కోల్పోయిన మహిమా స్థితి మనకి ఇవ్వడానికి. అంతేకాని ఈ లోకంలో ఐశ్వర్యము, డబ్బు, సిరి సంపదలు కోరుకునే వ్యక్తి, లోకాన్ని కోరుకునే వ్యక్తి దేవునికి విరుద్ధమైన తలంపులు కలిగిన వ్యక్తులుగా భావిస్తూ ఉంటాను. అందుకే దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. దావీదు ఏం ప్రార్థించాడో గమనించండి. 86వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవా నేను దీనుడను దరిద్రుడను,
చెవి యొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము అంటూ దీనుణ్ణి దరిద్రుణ్ణి అనే మాటలు ఎందుకు వాడాడు ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు ఎన్నడూ కూడా ఈ లోకంలో తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించినట్టుగా మనకి కనిపించదు. అతడు ఎప్పుడూ కూడా తన ఆత్మీయమైన స్థితి మీదే మనసు పెట్టుకున్నాడు. ఇంకా 22వ కీర్తనలో కూడా నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అంటూ ఇది ప్రభువారి సిలువను గూర్చిన ప్రవచనాన్ని కూడా ప్రవచనాత్మకంగా చెప్పగలిగాడు. కీర్తనలో తన్ను తాను తగ్గించుకుంటూ మాట్లాడాడు. వినయ విధేయతలతో మాట్లాడాడు. దావీదుకున్న ఐశ్వర్యం మనం చదువుతూ ఉంటాం. అతడు కొన్ని మణుగుల బంగారం దేవుని యొక్క మందిరానికి వాడడానికి ఇచ్చాడు. ఎన్నడూ కూడా ఇహలోకంలో ఉన్న ఏ ఐశ్వర్యాన్ని గురించి, తన యొక్క బలాన్ని గురించి కానీ, దావీదును గురించి నువ్వు 10,000 మందితో సాటి అన్నారు. సింహపు గుండె కలిగిన వ్యక్తులు దావీదుతో ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. ఎన్నడూ వాళ్ళని గురించి అతిశయించలేదు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎన్ని విషయాల గురించి అతిశయించడం చాలా బాధాకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, వీళ్ళకి అసలు భక్తి అర్థమైందా అనిపిస్తుంది. దావీదే రాస్తున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. రానున్న దినాల కొరకు తండ్రి, నా జీవితంలో నేనెన్నడూ కూడా దురభిమాన పాపములో పడకూడదు. నన్ను గురించి నేను ఆలోచించవలసిన దానికన్నా ఎక్కువ ఆలోచించకూడదు. ఇహలోకమైన ఏ విషయాన్ని గురించి నేను అతిశయించకూడదు. పరిశుద్ధుడైన పౌలు తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు. దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని పిలుపుని ఎరిగిన బిడ్డలు, సిలువను గూర్చి ఆలోచించే బిడ్డలు, సిలువ రక్తములో కడుగబడిన వాళ్ళు ఎన్నడూ కూడా ఈ లోక విషయాలు మాట్లాడరు. మాట్లాడడానికి కూడా మన దగ్గర ఏమీ ఉండదు, ఉండకూడదు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దురభిమాన పాపంలో పడకండి. దానిని బట్టి మన జీవితానికి మనమే శిక్ష విధించుకుంటున్నాం. మన భక్తి ఆ రీతిగా ఎన్నడూ కనపడదు. 2, దురభిమాన పాపంలో పడకుండా నేనుండగలిగితే నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఎక్కడా కూడా దేవునికి కానీ, ఆయన ప్రేమకు కానీ, ఆయన శిలువ రక్తానికి కానీ మనం ద్రోహం చేయకూడదు. నా జీవితంలో కూడా నేను తీసుకున్న నిర్ణయం, నా యవ్వన జీవితంలో తీసుకున్న నిర్ణయం, ఒకసారి నా దేవుణ్ణి నేను సిలువ వేశాను. ఒకసారి నా కోసం ఆయన మరణించకపోతే నాకు రక్షణ లేదు. కానీ నా ప్రవర్తన, నా మాటలు, నా జీవితంతో నేను ఇంకొకసారి ఆయన్ను సిలువ వేయకూడదు, అంటే ఆయన్ను బాధ పెట్టకూడదు అనే ఒక నిర్ణయం చేశాను. ఈ సంవత్సరం కొరకు, రానైన దినాల కొరకు మీకు ఇష్టమైతే నిర్ణయం చేయగలరా? నా మాటల్లో కానీ, నా క్రియల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ఉద్రేకంలో కానీ నేనెన్నడూ నా కోసం సిలువేయబడిన యేసయ్యను నేను ద్రోహం చేయలేను, ద్రోహం చెయ్యను.
నేను ఆయన్ని బాధించను. ఆయన ప్రేమకు, ఆయన కార్చిన రక్తానికి రానైన దినాలన్నీ కూడా నేను నా ప్రేమతో ఆయనకు నమ్మకంగా ఉంటాను అనే నిర్ణయం మీరు చేయగలిగితే ధన్యులే. కాబట్టి మొట్టమొదటిది దురభిమాన పాపం. ప్రతి క్షణము కూడా మనల్ని మనం జాగ్రత్త పెట్టుకోకపోతే ఈ దురభిమాన పాపంలో పడడం. ఈ లోకంలో ఏ విషయాన్ని గురించి అతిశయించకండి. మనం అతిశయించవలసిన విషయం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన నా కాపరి, ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను చూస్తున్నారు, ఆయన నన్ను పట్టించుకుంటున్నారు, ఆయన నన్ను ఒకరోజు నిత్యత్వంలోకి తీసుకెళ్తారు, నన్ను సరిచేస్తారు. ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు ఆలోచించే తలంపులు. మనం ఈ లోకంలో ఎన్నున్నాయి కాదు అతిశయించాలి. నా కోసం ఆయన మరణించారు, నా కోసం ఆయన గాయపడ్డారు, నా కోసం ఆయన నలుగు కట్టబడ్డారు, నా కోసం నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి అనే విషయాలు మన హృదయంలో నాటుకుపోవాలి. ఇవి లేకపోతే ఈ లోకంలో నీకున్న దాన్ని దేన్ని గురించి కూడా అతిశయించుకో. అది కూడా దురభిమాన పాపమే. 14వ వచనంలో ఇలా ప్రార్థిస్తున్నాడు భక్తుడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. నేను ఇక్కడ చిన్న మాట కలుపుతున్నాను చూడండి. ఈ సంవత్సరం అంతా లేక నువ్వు నాకిచ్చిన, మీరు నాకిచ్చిన దినాలన్నిట్లో నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. నా నోటి మాటలు, మనుషుణ్ణి అపవిత్రపరిచేది మన నోట నుండి వచ్చే మాటలని ప్రభువారు చాలా స్పష్టంగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21 నుండి చెప్పారు. ఈ మాటలు మనం చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి. ఇవి మన హృదయంలో పుడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో కామ వికారం చాలా ఎక్కువైపోయింది. అక్రమ సంబంధాలు, వ్యభిచారం, జారత్వం విచ్చలవిడైపోయింది. ఇది క్రైస్తవుల్లో కూడా కనపడతా ఉంది. చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని దురభిమాన పాపములో పడకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. నా నోటి మాటలు 2, నా హృదయ ధ్యానం. మన నోటి మాటలను గురించి కూడా ఎఫెసీ పత్రికలో పౌలు చక్కని వివరణ ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మన మాటలు ఎలా ఉండాలి అంటే, వినువారికి మేలు కలుగునట్లు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మనకు అలవాటు కదా. మనలో ఏ కోపం, తాపం, ప్రేమ భావాలు ఏ పుట్టాయో దానిని బట్టే మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే పౌలు గారు ఇచ్చిన సూత్రాలు చూడండి. వినే వారికి మేలు కలగాలి. నీ కోపాన్ని బట్టి, నీలో కలిగిన భావోద్రేకాలను బట్టి మాట్లాడకుండా మనం ఒక సాధన చేస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ దేవుడు వింటున్నాడు అన్న విచక్షణతో మాట్లాడాలి. వినేవారికి మేలు. 2, అవసరమా? నీ మాట్లాడే మాట ఇప్పుడు అవసరమా? ఈ మాట అవతల వాళ్ళని అపవిత్రపరచవచ్చు. ఈ మాట నా నోటిని అపవిత్రపరచవచ్చు, నా భక్తిని అపవిత్రపరచవచ్చు. మొట్టమొదటిది మేల అవసరమా? మేలు అవసరము అంటే
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలకాలి. క్షేమాన్ని అభివృద్ధి పరిచే మాటలే పలకండి. ఇది ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి మనకి కోపం వచ్చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం కదా. మన పిల్లలు ఆలస్యంగా వచ్చారనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి, ఏరా ఎక్కడున్నావు ఇప్పటి వరకు అని గట్టిగా మనం అడిగింది వేరు. దగ్గర తీసుకొని, నాన్న ఎక్కడున్నావు నాన్న, నీకోసం అలా కనిపెడతా ఉన్నాను కదా తండ్రి అని మాట్లాడామనుకోండి, మనం కోపంగా మాట్లాడితే కోపంగా మనకి జవాబు వస్తుంది. మనం ప్రేమగా మాట్లాడితే ప్రేమగా జవాబు వస్తుంది. ప్రతి విషయంలో, మన మాటల్లో, మన ఆలోచనలో, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించాలి కూడా. కుటుంబ విషయాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఆలోచించవలసిన విషయాలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు రోజు మనకి ఎన్నో ఉంటాయి. కానీ ఏ మాట మాట్లాడినా, ఏ నిర్ణయం చేసినా ప్రతి మాట ఆయనకు అంగీకారంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయన్ని బాధ పెట్టేది ఏది ఉండకూడదు. రెండవదిగా వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే నిర్ణయాలైనా మాటలైనా ఇతరులను బాధ పెట్టే మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనం బాధ పెట్టే ఆ సమస్య ఎంత లోతైందైనా అవ్వచ్చు, ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు, అవతల వ్యక్తి మనల్ని ఎంత క్రూరంగానైనా చూడొచ్చు, కానీ మన భక్తిని పాడు చేసుకోకూడదు. అందుకే ఈ భక్తుడు దావీదు ఎంత చక్కని ప్రార్థన చేశాడో. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రార్థన ప్రకారం మనం బ్రతకగలిగితే మనం మన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా సార్థకం చేసుకున్నట్లే. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఈ సంవత్సరం అంతా, లేక నా బ్రతుకు దినములన్నీ నీకు అంగీకారంగా బ్రతికేటట్టుగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మాకు ఏ యోగ్యత లేకపోయినా, ఏ భక్తి లేకపోయినా గడిచిన దినాలన్నీ కూడా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ప్రసాదించారు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ దురభిమాన పాపంలో పడకుండా, లోకస్తుల్లా ప్రవర్తించకుండా నన్ను నేను అదుపులో పెట్టుకోవటానికి సహాయం చేయండి. అలాగే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా పరిశుద్ధమైన జీవితాలతో జీవించడానికి మీ ఆత్మీయమైన శక్తిని అనుగ్రహించమని ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇంపైన ఆత్మీయమైన జీవితాన్ని జీవించటానికి వారికి నాకును సహాయం చేయండి. కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలో ఉన్నవాళ్ళు, తమ వారిని కోల్పోయిన వాళ్ళు, ఎంతమంది రోగ పడకల మీద ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దర్శించి నిశ్చలమైన విశ్వాసం చేత నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృప, దయ మనందరికీ తోడయండి. ఆయనకిష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయను గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.